ఇప్పుడు మరి నెక్స్ట్ గోల్ ఏంటి మీకు? నెక్స్ట్ ఇప్పుడు నాది వచ్చేసి మొత్తం 7 కాంటినెంట్స్ లో 6 కాంటినెంట్స్ సైకిల్ పైన తిరగాలని అనుకున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఏషియా అయిపోయింది, తర్వాత ఆస్ట్రేలియా అయిపోయింది రీసెంట్ గా, ఇప్పుడు యూరప్. ఓకే, యూరప్ తర్వాత నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా. సో ఇక్కడికి 5 అయిపోతాయి. తర్వాత ఆఫ్రికా 6 అయిపోతాయి. ఒకవేళ ఇంకా మిగిలిన ఒక అంటార్టికా పోతే షిప్ లో పోవచ్చు, పోయి అక్కడ అడుగు పెట్టి అయినా వస్తా. జస్ట్ దట్ నేను అది కూడా ఒక చూశాను అని చెప్పుకోవడానికి. అండ్ మీరు చూస్తే ఇప్పుడు చరిత్రలో ప్రతి ఒక్కరికి కొన్ని పేజీలు ఉండాలి అని చెప్పేసి మామూలుగా చిరంజీవి సినిమా కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి అనే సాంగ్లో చరిత్రలో నీకే కొన్ని పేజీలు ఉండాలి అని ఒక సాంగ్ ఉంటుంది. అది అనిపించింది. మొన్న ఒక అతను నా పైన లైక్ సూర్యతేజ్ అని చెప్పేసి ఒక బ్రదర్ మీ పైన బుక్ రాద్దాం అనుకుంటున్నాను అంటే, నా పైన బుక్ రాయడం ఏంటి బ్రో అని అంటే, చాలా మీకు తెలుసో తెలియదో కానీ చాలా మంది బ్రతకాలనుకున్న లైఫ్ మీరు బ్రతుకుతున్నారు. చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. ఏదో ఆఫీస్లో కూర్చొని చిన్న చిన్న టెన్షన్స్కి చిరాకులు వేసిపోయి ఓ నేనే కష్టపడుతున్నా అని చెప్పేసి. యాక్చువల్లీ చాలా మందికి మీలా బ్రతకాలని ఉంటుంది, కానీ సరైన గైడెన్స్ సపోర్ట్ ఉండదు. అంటే బయటికి వెళ్ళి నువ్వు ఎలా గెట్ అన్ అవుతావు, ఎలా ఇప్పుడు ఏంటంటే మీకు ఒకళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది ఒక పక్క ప్లానింగ్ అనేది ఉండదు. సో దానివల్ల వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ట్రూ హార్ట్ తోటి చేస్తే పరిస్థితులు అన్ని మీకు సహకరిస్తాయి. ఈవెన్ నేను కూడా 0 తోటే స్టార్ట్ అయినా. అంటే నేను అన్నది ఇప్పుడు నేను సైకిల్ దక్కుతానా, నేను ఇవన్నీ చేస్తానా అన్ని వదిలిపెట్టి మొత్తం ఇంట్లో అందరిని వదిలిపెట్టి పొమ్మని కాదు. నేను చెప్పే మెసేజ్ అంటే నా రైడ్లో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఏం నేర్చుకోవాలంటే, వీడు స్టార్ట్ అవుతాడు. నేను మీకు తెలుసు లేదు, నా రైడ్లో నేను పొద్దున్న స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ ఆగుతానో తెలియదు. వెళ్ళే దారిలో తిండి దొరకదో తెలియదు. దొరికితే దొరుకుతుంది, లేకుంటే లేదు. కొండలు వస్తాయి, గుట్టలు వస్తాయి, -10-15 degrees టెంపరేచర్ ఉంటుంది, ఫుల్గా వాన పడుతుంది, ఒక్కోసారి 40-50 degrees టెంపరేచర్ ఎండ ఉంటుంది. ఇవన్నిట్లో ఈ 50 కిలోల లగేజ్ వేసుకొని, నా 70 కిలోల లగేజ్ వేసుకొని మొత్తం 120 కిలోల లగేజ్ని ఒక రోడ్డు పైన కొండల పైకి పుష్ చేసుకుంటా వెళ్ళాలి, తొక్కుకుంటా. ఈ మధ్యలో నా మానసికంగా ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, రోడ్లు చక్కగా ఉండవు, పంచర్లు అవుతాయి, ఒకసారి వెనక్కి వెళ్ళిపోవాలని కూడా అనిపించవచ్చు, ఇట్లా అనిపించవచ్చు. బట్ నాకు ఎప్పుడు అనిపించలేదు అట్లా. సో ఇవన్నీ స్ట్రగుల్స్లో నైట్ వచ్చిన తర్వాత ఒక దగ్గర మళ్ళీ వచ్చి మంచిగా స్నానం చేసి హోటల్లో లేదా మంచిగా ఫుడ్ తిని పడుకుంటానంటే అది కూడా లేదు. మళ్ళీ రాత్రి కాగానే ఎక్కడో గుయ్యి అని చెప్పేసి పాములు, తేళ్ళు, జంతువుల మధ్యలో ఎక్కడో అడవిలా, ఎవ్వడు లేని అడవిలా కింద ఒక సాప వేసుకొని, సాప మీద క్యాంప్ వేసుకొని, ఆ క్యాంప్కి జిప్ వేసుకొని ఆడేదో వండుకుంటా తినుకుంటా పడుకుంటా లైక్ సాటిస్ఫాక్షన్ తోటి. అప్పుడు సాయంత్రం ఒకరు పొద్దున్న నుండి సాయంత్రం దాకా చిరాకులలో పని చేసుకుంటూ వచ్చి సాయంత్రం ఒకరు రీలో యూట్యూబ్ వీడియోనో ఓపెన్ చేసినప్పుడు నేను కనబడతా. పొద్దున్న దాకా నా జర్నీ చూస్తారు, చీని అమ్మ గివీడ్ చేసిన దానిలో నాదేం కష్టం రా, నేనే ఇంత కష్టపడుతున్నా అని ఒక చిన్న రిలాక్స్ తోటి పొద్దుగాల మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. అందుకే లైక్ నా జర్నీలో ఏంటి అని అంటే, అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే నువ్వు ఏదైతే చేద్దాం అనుకున్నా దాన్ని నమ్మాలి. ఫస్ట్ నువ్వు నమ్మి పట్టుదలతోటి ఒక్కటే దానిపైన స్ట్రాంగ్గా నువ్వు పోరాడితే కంపల్సరీ సక్సెస్ అయితే వస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే మధ్యలోనే లైక్ గివ్ అప్ ఇస్తారు. ఎందుకంటే లైక్ భయపడతారు, అవ్వదేమో, ఇంకా నేను చెయ్యలేనేమో, నా వల్ల కాదేమో, అండ్ పక్క వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు. వాళ్ళు అది చేస్తున్నారు, అది చేస్తే అయిపో, బీటెక్ చేస్తే అయిపో, అసలు డిగ్రీ చేస్తే అయిపో, అనవసరంగా బీటెక్ చేసిన, అనవసరంగా ఇది చదివినా, చిని అమ్మాయి ఇంద్ర నేను బీటెక్ చేసి ర్యాపిడో చేసుకుంటున్నా, అయ్యో నేను బీటెక్ చేసి జొమాటోలో ఫుడ్ డెలివరీ చేసుకుంటున్నా, అసలు ఈ ఒక జాబ్స్ లేవు ఏం లేవు, ఇట్లా చాలామంది డిప్రెషన్లో ప్రపంచం అంతా అట్లనే ఉంది పక్క వాళ్ళతో పోల్చుకుంటా. సో పక్క వాళ్ళతో పోల్చుకుంటే కాకుండా మన వాళ్ళు కూడా పక్క వాళ్ళతో చిన్నప్పటి నుండి పోలుస్తారు. చూడు వాడు అట్లా చదువుకుంటాను, ఫస్ట్ వచ్చిండు, నువ్వు లాస్ట్ వచ్చినావు, వాడు చూడు ఆర్మీలోకి వెళ్ళిపోయిండు, వాడు చూడు సివిల్స్ కొట్టిండు, వాడు చూడు ఐటీలో జాబ్ కొట్టిండు, నువ్వు చూస్తే ఎందుకు పని రాకుండా 3 పూటలు ఇంట్లో తిని పంటాను అని చెప్పేసి ఇట్లా పోల్చినప్పుడు వాళ్ళలాగా వీళ్ళలాగా బ్రతుకు అని చెప్పేసి పేరెంట్స్ పిల్లలకి అట్లా చెప్తూనే ఉన్నారు. నీలాగా నువ్వు బ్రతుకు అని చెప్పేసి చెప్పడం ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే వాడేంటో వాడికి చేతుకున్న ప్రింట్సే సేమ్ ఉండవంటారు కదా. పాపం వాడు వేరేలాగా డిజైన్ అయిండు కావచ్చు. మొత్తం ఇట్లా చెప్పి అతనికి సంబంధించింది అతను నచ్చింది ఒక దానిలో వేస్తే మనసుకు నచ్చని పని చేస్తూ ఉన్నప్పుడు అది డబ్బులే వస్తాయి తప్ప సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో ఇవన్నీ చూసినప్పుడు సరే వీడు ఒకటి అనుకున్నాడు, 0 నుండి స్టార్ట్ చేసి లాస్ట్కి ఇక్కడ దాకా రీచ్ అయిందంటే చాలా గొప్ప. అలా అనుకొని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ లైఫ్లో కూడా దాన్ని
చేయొచ్చు. అండ్ ఇంకొకటి నేను చేసేది ఏంటంటే పొల్యూషన్ ఈ పొల్యూషన్కి సొల్యూషన్ బైసైకిల్. సో నేను ఇలాంటి కార్బన్ ప్రింట్స్ పెట్టకుండా వదిలేయకుండా, ఎలాంటి పెట్రోల్ డీజిల్ ఇవేం నా సైకిల్లో పోయకుండా ఓన్లీ నేచర్కి దగ్గరగా నేను రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నేను ఎప్పుడు కూడా సిటీలలో వాటిలలో ఉండను. నా రైడ్లు కూడా ఎక్కడో అడవులలో కొండలలోనే చూస్ చేసుకొని మరి ఆ రూట్ చూస్ చేసుకొని మరి రైడ్ చేస్తాను. ఎందుకంటే పొల్యూషన్ దూరంగా అది నచ్చుద్ది నాకు. లైక్ ఆ రా లైఫ్ అనేది నచ్చుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.